తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇంక్లూజివ్ ఎక్సలెన్స్ అనే టైటిల్తో పెట్టారు. ఇది రాసిన వాళ్ళు, ఇందులో ఉన్నటువంటి సబ్ కమిటీస్ మీద నాకు గౌరవమే ఉంది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఫార్మర్ సెక్రటరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, who was also who played an important role in preparing the draft of NEP. ఆయన ఉన్నాడు అందులో. రంజీవ్ ఆచార్య గారు ఉన్నారు. నేను డోంట్ వాంట్ టు మెన్షన్, చాలా మంది పెద్దలు ఉన్నారు. కొంతమంది స్టేట్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాకు వారంటే గౌరవం కూడా. అయితే వ్యక్తులు పట్ల గౌరవం వేరు, వ్యక్తులు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ ఏ లక్ష్యం కొరకైతే ఉండాలో ఆ లక్ష్యం కొరకు లేనప్పుడు వాటిని మనం చర్చించి వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత సమాజం పైనే ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ఇంటలెక్చువల్స్ ఆ విషయాలను చాలా సుదీర్ఘంగానే చర్చ చేయాల్సినటువంటి అవసరం. అందులో చాలా సింబాలిక్ గా, చాలా గొప్పగా, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈ రిపోర్ట్ను తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో అనేక అంశాలు ఉన్నప్పటికీ స్ట్రక్చరల్ ఫార్మేట్స్ మీద మాట్లాడటం, ద క్వాలిటీ మెజర్స్ మీద మాట్లాడటం, అయితే ఇన్స్టిట్యూషనల్ స్టేక్ హోల్డర్స్, ఇంపార్టెంట్ కీ రోల్స్ ప్లే చేసే వాళ్ళ మీద మాట్లాడటం. ఇప్పటికే చాలా మంది మాట్లాడి ఉన్నారు. టీచర్స్ రోల్ని ఎప్పుడు కూడా డినై చేయడానికి లేదు. టీచర్స్ ఆర్ ద నేషన్ బిల్డర్స్. కాబట్టి ఆ నేషన్ బిల్డింగ్ చేసేటువంటి టీచర్స్ రోల్ను తక్కువ చేయడం అనేటువంటిది అది సాధ్యం కూడా కాదు. ఎవరైనా వ్యక్తిగతంగా అది మాట్లాడినా ఆ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు నేను రెండు విషయాలకు సంబంధించే మాట్లాడాలనుకోండి. ఎందుకంటే అనేక మంది మాట్లాడింది కాబట్టి. రెండు విషయాలు ఏంటంటే, ఎక్కడి నుంచి ఎటు షిఫ్ట్ అవుతున్నాం, ఎందుకొరకు షిఫ్ట్ అవుతున్నారు అని. అందులో ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైతే ఉందో, ఎవరి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరికి ఎడ్యుకేషన్ కావాల్సి ఉన్నది. ఇప్పటికీ ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చాలా ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయి. ఎలిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఎలిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సామాన్యులకి, మార్జినల్ సెక్షన్స్కి ఒక బిగ్ ఛాలెంజెస్గా నిలబడ్డాయి. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో కొన్ని స్కూల్స్లో ఇంటర్ కావడానికి కానీ, కొన్ని స్కూల్లో పేర్లు ప్రొనౌన్స్ చేయడానికి కానీ అవి ఉన్నాయనేటువంటి విషయం కామన్ మ్యాన్కు తెలియదు. లక్షల రూపాయల ఫీజుతో, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కొన్ని స్కూల్స్ నడుస్తున్నాయి. అది ఒక పెద్ద బ్యారియర్గా ఉంది. అయితే ఎవరికి కావాలి ఎడ్యుకేషన్ అంటే, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వాళ్ళకి కావాలి. ఈ పాలసీ డాక్యుమెంట్ దాని గురించి మాట్లాడితే బాగుంది. అది యాక్సెస్ గురించి మాట్లాడారు. యాక్సెస్లో స్కూల్స్ను రేషనలైజ్ చేసే పేరు మీద ఇంతకుముందే పెద్దలు తిరుపతిరావు గారు కూడా మాట్లాడారు, అట్లాగే రామచంద్ర సార్ కూడా మాట్లాడారు. ఏంటంటే ఈ స్కూల్స్ అన్నిటిని కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఒక స్కూల్లో దాదాపు 3,000 మంది విద్యార్థులకు పైగా ఉంచాలి. ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఆచరణ సాధ్యంగానే అంశాలుగా భావిస్తాం. ఎందుకు అని అంటే, పిల్లలకు యాక్సెసిబిలిటీ అనేటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉన్నది? ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలి, ప్రతి గిరిజన తండాలో స్కూల్ ఉండాలని. గిరిజన తండాలు కూడా తెలంగాణలో గ్రామ పంచాయతీలని, అక్కడి నుంచి ఊర్లోకి రాలేని పరిస్థితి ఉంది. తండాల నుంచి ఊర్లోకి రాలేని పరిస్థితుల్లో తండాల కూడా స్కూల్స్ పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఒక సింగిల్ టీచరు, డబుల్ టీచర్తో స్కూల్స్ను పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ పట్ల ఒక అవగాహన పెంచి దాన్ని వాళ్ళందరినీ కూడా పాఠశాలకు రప్పించే ప్రయత్నం జరిగింది.
అలాంటి కాంటెక్స్ట్ లో ఇప్పుడు స్కూల్స్ ను రేషనలైజెస్ పేరు మీద వాళ్ళందరినీ మండల కేంద్రానికి రమ్మనంటే యాక్సెసిబిలిటీ అనేటువంటిది పోతుంది. యాక్సెసిబిలిటీ కాదు, కంఫర్ట్ జోన్ అనేటిది కూడా పోతుంది. వాళ్ళ ఊర్లో నా పక్కింటి వాళ్ళు, మా చిన్నాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు, మా ఊర్లో తెలిసిన వాళ్ళందరూ పక్కన కూర్చుంటారు. మండల కేంద్రానికి బస్సులో ప్రయాణం చేసి ఆ బస్ కిరాయిలు కూడా పేరెంట్స్ పెట్టుకోవాలి. తద్వారా అందరూ పెద్ద పెద్ద మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతారు అనుకుంటారు. నాకైతే అది కూడా ఆచరణ సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ దేన్ని రీప్లేస్ చేయదలుచుకున్నది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. అంటే ఈ స్కూల్స్ అన్నిటినీ క్లోజ్ చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతారా, లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతారా? పెడితే వేటిని రీప్లేస్ చేస్తారు, లేదా వీటన్నిటిని కలిపి పెడతారా? పెడితే ఎక్కడ పెడతారు? అంత పెద్ద ప్రాంగణాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళందరికీ రీచబిలిటీ ఏంటి అనేటువంటిది కూడా ఒక గొప్ప చర్చనీయాంశంగా ఉంటుంది. నాకు ఇంకొకటి కూడా చాలా ఆశ్చర్యం అనిపించే అంశం ఏంటంటే, ఒక పక్కన ఇది బాగా చర్చ జరుగుతుంటే, మొన్ననే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లో గౌరవనీయులైనటువంటి ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారు ఈ సాంప్రదాయమైనటువంటి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్ తో ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ తీర్మానం ఏం జరిగింది అంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు చేయాలి అనే దాని విషయంలో మనకు ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ రావాలన్నా, న్యాక్ అక్రిడేషన్స్ రావాలన్నా, కాంపిటేటివ్ ఫండింగ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి రెస్పెక్టివ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ రావాలన్నా మనం ఎన్ఈపిని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడికి ఆగలే. క్రెడిట్ సిస్టమ్ 3 years అయితే 120, 4 years అయితే 160 క్రెడిట్స్, అండ్ ఏబిసి సిస్టాన్ని కూడా మనం మొత్తంగా అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ పెడతారా, ఈ ఎన్ఈపిని పెడతారా? ఇంత కన్ఫ్యూజన్ సమాజానికి ఎందుకు అందిస్తున్నారు అనేటువంటిది నాకు అర్థం కాని ప్రశ్న. అంటే కాన్షియస్ గా చేస్తున్నారా, లేదా అంత పెద్దవాళ్ళే మళ్ళీ అన్కాన్షియస్ గా చేస్తున్నారా అనుకోవడానికి లేదు. ఇలాంటి పరిస్థితి సమాజంలో చాలా గందరగోళానికి, వారి మీద వారికి విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలు కూడా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమని అనిపిస్తుంది. కాబట్టి అది కూడా ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం కొంత అక్కడక్కడ మాట్లాడారు, కానీ ఒక మిస్సింగ్ పాయింట్ ఒకటి నాకు కనిపించింది మన చర్చలలో. ఏంటంటే, ఎడ్యుకేషన్ పాలసీ పేజ్ నెంబర్ 162లో the commission recommends that all the residential degree college should be discontinued. అది మీలో ఉన్న వాళ్ళకు కూడా కొందరికి ఇష్టమే కావచ్చు, నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు మేక్ మై వ్యూ వెరీ క్లియర్లీ. ఏం చెప్తుందంటే, కమిషన్ recommends that all residential degree college should be discontinued and the students should be encouraged to join in local degree colleges where the standards are being maintained.